కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవుగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేక సమయమందు, ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ మళ్ళొక్కసారి నీ పాదపీఠం దగ్గరకు సమకూర్చినందుకై వందనాలు. గత 2 దినాలు నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి ఎన్నో విలువైన పాఠాలు మాకు బోధించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. ఇక ఈరోజు ఈ కూటమితో ముగించుకొని మా గృహములకు మేము వెళ్ళనయ్యుండగా, దైవజనులుగా మా సేవా పొలములకు మేము వెళ్ళనయ్యుండగా మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు. ప్రభు, నీ రక్తంతో నీ దాసుని కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పుట్టము వేసి నీ దాసుల్లో ఉండి మాతో అందరితో మాట్లాడు. పరిశుద్ధాత్మ సహాయము చేయి. యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి చదివిన వచనాన్ని మళ్ళీ చదివి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. రెండవది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. పైన చెప్పాడు, దైవజనులతో మాత్రమే కాదు ఈ మాట చెప్తుంది, దైవ సేవకు వచ్చిన వారితో మాత్రమే కాదు ఈ మాట చెప్తుంది. దేవుని ప్రేమించి వెంబడించి సేవించేటువంటి వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని ప్రేమ వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం. ఈ సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవటం అనే మాట మీకు కొత్త మాట కాదు. ఈరోజు క్రొత్తగా మీరు వింటుంది కాదు. చాలా కాలం క్రితం నుంచి మీరు పాడుతున్న పాటే ఈ మాట. చాలా ఓల్డ్ సాంగ్స్ 2, నడిపించు నా నావా అనే పాటలో, అలాగే స్తోత్రము చెల్లింతుము అనే పాటలో ఈ మాట తరచుగా మీరు మాట్లాడలా, పాడారు. ఇప్పుడు పాడండి. సజీవ యాగముగా సంపూర్ణ సిద్ధి నొందా. ఓకే, స్తోత్రం. అది పాట, రైట్. చాలా అద్భుతంగా పాట, సూపర్. రాత్రి పరిశుద్ధాత్మను గురించి మీకు బోధించాను. పరిశుద్ధాత్మ ప్రేరణలో పరిశుద్ధాత్మను గురించే మీకు బోధించాను. ఒక దీపపు వత్తిలో కనబడకుండా నూనె దాగి, వత్తి అలాగే ఉంటుంది, అగ్ని అలాగే ఉంటుంది, కానీ సరఫరా అవుతున్న నూనె మాత్రం కరిగిపోతూ వత్తి కాలకుండా కాపాడుతుంది. అలాగే దీపం వెలుగు ఆరిపోకుండా నిలబెడుతుంది. ఈ 2 జరగడానికి నూనె కరిగిపోతుంది, కాలిపోతుంది అని నేను బోధించాను. ఆ నూనె స్థానాన్ని పరిశుద్ధాత్మకు ఇచ్చాను. అలాగే మనలో ఉండి దేవుని పరిశుద్ధాత్మ
ఆత్మ ఫలమును వ్యక్తం చేయాలి. అది శారీరకంగా మన నుండి కలిగేది కాదు, మన వల్ల అయ్యేదైతే దేవుని ఆత్మ సహాయం మనకు అవసరం లేదు. కానీ మన వల్ల అది కాదు కాబట్టే దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అర్థించాలి, తండ్రిని వేడుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపమని, అభిషేకించమని, ఆత్మ వశంలోకి తీసుకొని నాలో నుండి ఆత్మ ఫలము అందులోని 9 తొనలు వ్యక్తమయ్యేటట్టు, తద్వారా ఇతరులు రక్షణలోనికి వచ్చేటట్టు, ఇతరులకు మేలు కలుగునట్లు సహాయం చేయమని మనం ప్రార్థించాలని రాత్రి వాక్యంలో మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది గుర్తుంది? రైట్. ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అని పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఇప్పుడు మీరు పాడారు. ఎందుకు సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోమన్నాడు అంటే, ఒక వరలో 2 కత్తులు ఇమడవు, ఒక కుటుంబంలో 2 పెత్తనాలు సాగవు, ఒక సంఘంలో కూడా 2 పెత్తనాలు నడవవు. అర్థమైందా? ఒక సంఘంలో 2 పెత్తనాలు నడవవు, ఒక కుటుంబంలో 2 పెత్తనాలు సాగవు, ఒక వరలో 2 కత్తులు ఇమడవు. ఈ శరీరంలో సాతాను యొక్క ఏలుబడి, ఆత్మలో దేవుని యొక్క ఏలుబడి, ఈ 2 నాయకత్వాల వల్ల మన నుండి జరగాల్సిన పని సంపూర్ణంగా జరగదు. మనం కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. శరీరంలోనేమో సాతాను ఏలుబడి, ఆత్మలోనేమో దేవుని ఏలుబడి. శరీరం ఒకటి చేద్దామంటది, ఆత్మ ఇంకొకటి చేద్దామంటది. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షిస్తాయని గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగానే రాశాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించుచున్నాయి, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి అన్నాడు క్లియర్గా. చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా కోరుకొనును. అపేక్షించుట అంటే కోరుకొనుట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వినండి, ఇక్కడ ఆత్మ అని మెన్షన్ చేసిన దగ్గర మీ బైబిల్లో అక్కడ ఆత్మ అన్న దగ్గర పెద్ద లెటర్ వాడాడా, చిన్న లెటర్ వాడాడా? పెద్ద లెటర్ వాడాడా? ఎంతమంది కనపడుతుంది పెద్ద లెటర్ వాడాడని? ఓకేనా? రైట్. ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చామో, నా లోపలికి రమ్మని దేవుడిని ఆహ్వానించామో, దేవుని మాటకు విధేయత చూపటం మొదలుపెట్టామో, మన ఆత్మలోనికి దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. ఎక్కడికి ప్రవేశించాడు? అతి పరిశుద్ధ స్థలములో యెహోవా మహిమ ప్రకాశించినట్టు మన ఆత్మలో దేవుని ఆత్మ ప్రవేశించి ఆయన కార్యం మొదలుపెట్టాడు. అయితే లోపల నుండి ఆ దేవుని ప్రభావం వెలుపలికి రావాలి. అతి పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములోనికి, అందులో నుండి ఆవరణంలోనికి యెహోవా మహిమ ప్రకాశం వెలుపటికి రావాలి. గమనించండి, బయట నుంచి లోపలికి పోదు, లోపల నుంచి బయటికి వచ్చింది. ఇది దేవుని పద్ధతి. సహజంగా మనం వెళ్ళే పద్ధతి ఎలా అంటే, ఆవరణంలోకి వస్తాం, తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వస్తాం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. కానీ దేవుని ప్రవేశం ఎలా ఉంటుంది అంటే, డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలములో ఆయన మహిమ ప్రకాశిస్తుంది, అక్కడి నుండి పరిశుద్ధ స్థలంలోకి, అక్కడి నుండి ఆవరణలోకి. ఇప్పుడు మన ప్రాణ ఆత్మ దేహములను 3గా విభజించి, ఆత్మను అతి పరిశుద్ధ స్థలముగాను, ప్రాణమును పరిశుద్ధ స్థలముగాను, దేహమును ఆవరణముగాను మనం అభివర్ణించుకోవచ్చు. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఆత్మ అతి పరిశుద్ధ స్థలం, ప్రాణం పరిశుద్ధ స్థలం, ఆవరణం రైట్. ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ ప్రవేశించాడు, అందుకు సందేహం లేదు. ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వారయ్యారో వారందరి లోపలికి పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ మన ఆత్మలో ఉన్నాడు. ఇది రాత్రి కూడా నేను చూపించాను. పౌలు రోమాపత్రికలో అంటాడు, నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడే ఇందుకు సాక్షి అని, 1వ అధ్యాయంలోనే.
పౌలు తన ఆత్మయందు దేవుని ఆత్మను కలిగి ఉండి దేవుని సేవించాడు. అయితే ఆత్మలో పరిశుద్ధాత్మ ఉన్నాడు గనక శరీరంతో ఇంకా ఆయనకి సంబంధం ఏముంది, శరీరమునకు వేరుగానే ఉన్నాడు కదా అని అనొద్దు. ఎందుకంటే ఆత్మ ఎందులో ఉంది? శరీరంలోనే ఉంది కదా. మరి శరీరం పనిచేయకపోతే ఆత్మ ఏం చేయలేదు కదా. శరీరం కోఆపరేట్ చేస్తేనే కదా ఆత్మ దేహాన్ని వాడుకొని భూమి మీద కార్యాలు నెరిపేది. కాబట్టి శరీరం కూడా అవసరమే. నాకు ఆత్మ మాత్రం చాలు, శరీరం అక్కర్లేదంటే ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా ఆత్మలో. నేను మీతో మాట్లాడి పరిశుద్ధాత్మ స్వరం మీకు వినిపించాలంటే ఈ శరీరం అవసరం. ఈ శరీరాన్ని వాడుకోకుండా నా ఆత్మలో ఉన్న సంగతిని మీకు ఎలా చెప్పగలుగుతాను నేను? మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆ కెపాసిటీ మీకుందా? నా ఆత్మలో ఉన్న ఆంతర్యాన్ని గుర్తుపట్టే సామర్థ్యం మీకుందా? లేదు. ఈ దేహాన్ని వాడుకోవాలి, ఈ దేహానికి ఉన్న ఈ నోరు వాడుకోవాలి, అందులో నుండి మీకు చెప్పాలి. అప్పుడు ఈ స్వరాన్ని మీ చెవులు విని మీరు కూడా స్పందిస్తారు. సో ఈ ప్రక్రియ జరగాలి అంటే శరీరం యొక్క సహకారం, ప్రాణం యొక్క సహకారం తప్పనిసరిగా కావాలి. అయితే ఏం జరిగిద్దంటే, మీరు ఇంట్రెస్ట్గా వింటారు కదా సేవకులు అందరూ. నిజంగా మీకు చాలా ఉపయోగపడే విషయం చెప్తాను నేను మీ ఆత్మీయ జీవితానికి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇది నా సొంత ఆలోచనగా దేవుని వాక్యంలో ఉన్న సంగతినే నేను మీకు వర్ణిస్తున్నాను. మన ఆత్మ లోపల పరిశుద్ధాత్మ ప్రవేశించి తన్ను తాను వ్యక్తపరుచుకోవాలి. అలా వ్యక్తం చేసుకునే దాన్నే ఆత్మ ఫలము అన్నారు. ఆ ఆత్మ ఫలము మన నుండి పెళ్ళుబికి బయటకు కనబడినప్పుడు, బయటకు వచ్చినప్పుడే అది మనకు మేలు, సమాజానికి మేలు. అయితే ఏం జరిగిద్దంటే, ఆ ఆత్మలోని ఆ ప్రభావాన్ని, ఆ ఫలమును బయటకు వ్యక్తం కానీయకుండా అణచివేయటానికి 2 శక్తులు అడ్డుపడతాయి. అది 1 ప్రాణం, 2 దేహం. అర్థమైందా? 1 ప్రాణం, 2 శరీరం. శరీరం, ప్రాణం 2 కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అంశాలు. జాగ్రత్తగా వినండి. ధనవంతుడు ధనం సమకూర్చబడింది అని చెప్పినప్పుడు దేనికి చెప్పాడు? నా శరీరమా, తినుము, త్రాగుము, సంతోషించుము, నీకు విస్తారమైన ధనము కూర్చబడింది అన్నాడా? లేకపోతే ప్రాణమా అన్నాడా? అది లెక్క. దేనికి చెప్పాడు? ప్రాణానికి చెప్పాడు. ఇది లూకాసు వార్తలో నాకు తెలిసి 12వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన సన్నివేశం. లూకా 12 అనుకుంటాను, చూడండి ఒకసారి. అదేనా కాదా? పర్లా మన జ్ఞాపకం బాగానే ఉంది. 12:16 జస్ట్ రిఫరెన్స్ రాసుకున్నాను. అక్కడ ధనవంతుడు ప్రాణముతో చెప్పాడు. ఓకే, 103వ కీర్తనలో దావీదు ఏం చెబుతున్నాడో, దేనికి చెప్తున్నాడో చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ప్రాణమా సన్నుతించు, ప్రాణమా సన్నుతించు అంటాడు. ఎందుకు ప్రాణానికి చెప్పుకున్నాడు? తర్వాత మరో భక్తుడు, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తలంచగా కనుక నైతిని. ఓకేనా?
నేనేమో హృదయం లేదా మనస్సు. ఎక్కడుంటది ఈ మనస్సు? మనస్సు చిత్తము భావోద్రేకములు ప్రాణములో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? మనస్సు చిత్తము భావోద్రేకములు ప్రాణములో ఉన్నాయి. మనస్సాక్షి వివేచన జ్ఞానం మొదలైనవి ఆత్మలో ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి కోఆపరేట్ చేసేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దేహానికి ఉన్నాయి. అర్థమైందా? ఆత్మలో కొన్ని ఉన్నాయి, ప్రాణంలో కొన్ని ఉన్నాయి, శరీరంలో కొన్ని ఉన్నాయి. అన్ని శరీరంలో పెట్టలా, అలాగని అన్ని తీసుకెళ్లి ప్రాణంలో పెట్టలా, అన్ని తీసుకెళ్లి ఆత్మలో పెట్టలా. ఆత్మలో కొన్ని పెట్టాడు, ప్రాణంలో కొన్ని పెట్టాడు, దేహములో కొన్ని పెట్టాడు. ఇది ఇలానే అని నేను దేన్ని బట్టి చెప్తున్నానంటే, మనస్సాక్షి వివేచన జ్ఞానం అనేది ఆత్మలో దేవుడు ఉంచాడని నేను అన్నా. ఎందుకన్నానంటే, జంతువుల్ని చూడండి. జంతువులకు ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఆత్మ లేదు. ఒక మనిషి చనిపోతే శేషం ఉంది, జీవాత్మ. మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. హెబ్రీ పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలదని నియమింపబడినట్టు తర్వాత తీర్పు జరుగును అని ఉంది. హెబ్రీ 9:27, ప్రసంగి 12:7. ఈ రెండిట్లో మరణం తర్వాత ఆత్మ సజీవంగానే ఉంటుంది అని. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడని ఉంది. చనిపోయింది ఎవడు? కొనిపోబడ్డది ఎవడు? చనిపోయింది దేహం, కొనిపోబడింది జీవాత్మ. ఆ ధనవంతుడు కూడా చనిపోయను, పాతి పెట్టబడను. అటు తర్వాత అతడు అగ్నిలో యాతన పడుచు తండ్రివైన అబ్రహామా అని మాట్లాడుతున్నాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనే శేషము మనిషికి ఉంటది. అది దేవుని ముందుకెళ్ళి హాజరు కావాలి. కానీ ఒక జంతువు చనిపోతే, ఒక పక్షి చనిపోతే, ఒక చేప చనిపోతే, మనిషి గాక మరి ఏ ప్రాణి చనిపోయినా దానికి ఇక శేషము లేదు. అర్థమైందా? అవి ప్రాణులు. అవేమిటి? ప్రాణులు. మనిషి ఏమిటి? ఆత్మ. అందరూ చెప్పండి. మనిషి, జంతువులు, ప్రాణులు. అయితే మరి వాటికి కూడా చూడండి ప్రేమ, వాటికి కూడా తమను తాము కాపాడుకునేటువంటి జ్ఞానం, కొన్ని మానవుడికి కూడా లేని శక్తులు, ఇవన్నీ ప్రాణులకు కూడా ఉన్నాయి. ఏమంటారు? నాన్న ఈ ఫ్యాన్ ఆగింది నాన్న, గాలి ఆడకపోతే వాళ్ళకి నేను చెప్పేది ఎక్కదు, ఇంకెందుకులే నాన్న, అయిపోయింది కదా సగం కూటం, వదిలేసేమని నాన్న, స్టార్టింగ్లో చూసుకుంటే బాగుంటుంది నాన్న, అయ్యా ఈ ఫ్యాన్ వేసేయండి నాన్న, లేకపోతే వాళ్ళకి అంటే మళ్ళీ సాయంత్రానికి వానబడిద్ది నాన్న, డౌట్ లేదు. అందుకే ఈ హింస. నిన్న రాత్రి గట్టిగా న్యాయం చేసింది, అందుకని ఈరోజు కూడా ఉంది మళ్ళీ. అది దేవునికి మహిమ. కాబట్టి పడాల వాన కోసమే కదా మనం ప్రార్థన చేసాం, చల్లబరిచయ్యా చల్లబరిచే. దేవుడు తీరా పూనుకు నాకు ఆపే ప్రవ్వా ఏసునామాలంటే మర్యాద కాదు, కురవాల్సిందే. కాబట్టి పాపం ఒక్క తీతగా ఉంది, సాయంత్రానికి కన్ఫామ్ దేవుని కృపలో. కాబట్టి కొంచెం ఆ ఫ్యాన్ కూడా తిరిగి రైట్ స్టార్ట్ అయింది. ఓకే మయా, మీరు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే మీరు వాక్యం వింటారు. అది సంగతి. ప్రాణులకు ఆత్మ లేదు గనక అవి చనిపోయినప్పుడు వాటికి శేషం లేదు. మానవుడు ఆత్మ గనుక శరీరం చనిపోయిన మానవునికి ఆత్మ అనే శేషం ఉంది. అందుకే చాలాసార్లు చెప్పాను, మనం కోల్పోయిన మన వారిని మనం శారీరకంగా దూరం అయ్యామే కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు మొత్తం లైన్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోలా. వాళ్ళు ఎక్కడికో అయిపోయారంటే ఇక మనం కూడా సచ్చి ఎక్కడికో అయిపోయినట్టే. మరి మీరు ఒప్పుకుంటారా? నేను కూడా సచ్చి గాల్లో గాలిగా ధూళిలో ధూళిగా కలిసిపోతానంటే మీరు ఒప్పుకుంటారా?
నువ్వు చచ్చిపోయి అట్లానే అయిపోతావు అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు లేదు, శరీరం చచ్చినా నేను ఆత్మగా బతికే ఉంటానని నీ ఫీలింగ్ ఉందిగా. మరి ముందు పోయిన వాళ్ళు కూడా అంతే. స్తోత్రం. వాళ్ళు కొంతమంది పాతాళ అగ్నిలో ఉన్నారు, కొంతమంది పరదైసు అనే మహిమలో ఉన్నారు, ఆత్మలుగా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు పక్క. ఒక సంవత్సరం బిడ్డతో సహా ఉంటారు. మైండ్ పోయిద్ది రేపు అక్కడ సన్నివేశాలు చూస్తే. అది కొంచెం లోతైన విషయం, మీకు దేవుని చిత్తం అయితే మరోసారి చెప్తాను, మళ్ళీ నా సబ్జెక్టు పక్కకు పోయిద్ది. కాబట్టి మానవుడు శేషం ఉంటాడు, ప్రాణులకు శేషం లేదు. కానీ ప్రాణులు మరి అవి కూడా ప్రేమిస్తాయి, కోప్పడతాయి, మనం చేసిన వాటిల్లో చాలా చేస్తాయి. ఎందుకంటే వాటికి ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణములో ఈ భావోద్రేకాలు ఉన్నాయి. ఈ ప్రేమ, కోపగించుకోవటం, యుక్తిగా తప్పించుకోవటం, దాడికి ప్రతిదాడి చేయటం మొదలైన భావోద్రేకాలన్నీ కూడా ప్రాణుల్లో ఉంటాయి. కానీ ఆత్మ లేదు గనక న్యాయ విచక్షణ, జ్ఞాన వివేచన, ఈ మనస్సాక్షి, అలాగే ప్రతిదాన్ని పరిశీలించేటువంటి తత్వం జంతువులకు లేదు, మనిషికి ఉంది. ఎప్పుడన్నా కుక్క కరిసింది అనుకోండి, కుక్క కాటుకు గురైన వాడు కూర్చొని బాధపడుతుంటే ఏ కుక్కన్నా వచ్చి, సారీ బ్రదర్ ఏమనుకోవద్దు, నువ్వు ఎవరో తెలియక నేను తొందరపడి నిన్ను అటాక్ చేశాను, మా యజమాని ఫ్రెండ్ అని తెలిసినట్టయితే అసలు నేను టచ్ కూడా చేయకపోదును, నేను ఊహించకుండా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది బ్రదర్, సారీ బ్రదర్ అని ఎప్పుడన్నా ఏ కుక్క అన్న అందా? కరిసింది గాక మళ్ళా వాడు కనబడు, ఎరా ఏం మళ్ళీ వచ్చావని కరిసింది కాక, ఎరా ఒక పక్క కరిసింది చాలేదా మళ్ళీ ఇంకొక పక్క కరిపించుకోవడానికి వచ్చావన్నట్టు చూస్తూ ఉంటుంది. యజమాని తీసుకెళ్ళి దాన్ని కట్టేసి కొట్టినా సరే దానికి అర్థం కాదు. మనిషిని కాటేసిన పాము ఎప్పుడన్నా వచ్చి, సిస్టర్ మీరు లేడీస్ అనుకోలేదు సిస్టర్, ఐఎమ్ సారీ, జంటేమో అనుకొని కొట్టేశాను సిస్టర్ అంటదా? కాటేసిన పాము ఎప్పుడన్నా పశ్చాత్తాపడిద్దా వచ్చి? ఎందుకని? సరే వదిలిపెడదాం అంటే వాటికి తాను తప్పు చేశాను, ఆ తప్పు దిద్దుకోవాలి అని పశ్చాత్తాపడటం, తాను పాయింట్అవుట్ చేసుకోవటం అనే తత్వం, అలాంటి మనస్సాక్షి, అలాంటి వివేచన వాటికి లేదు. ఎందుకు లేదు అంటే ఆ భాగాలు అవి ఉండేది ఆత్మలో. ఆత్మ లేనందున వాటికి అవి లేవు. అలాగే ఇంకేముంటుంది? మంచి చెడుల వివేచించేటువంటి జ్ఞానము కూడా వాటికి లేదు. ఇప్పుడు పొట్టేళ్లను చూడండి మీరు, వాటికి వావి వరస ఉచ్చ నీచాలు ఉండవు. జంతువులకి ఉంటాయా? ఒక పశువుకి, పశువు పిల్ల పుట్టిద్ది, పుట్టిన పిల్ల పెరిగి పెద్దదైతే ఈ పశువు మళ్ళీ దానినే సమీపిస్తుంది. అలాగే ఒక తల్లికి పుట్టినటువంటి పిల్ల పెద్దదై మళ్ళీ తల్లిని సమీపించే తత్వం అనేది పశువుల్లో ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను సమీపిస్తుంది తల్లినా, చెల్లినా, లేకపోతే బిడ్డనా అనే ఇంకితం పశువుకు ఉంటుందా? పెద్దగా చెప్పండి, ఉండదు. వాటికి అంటే విమర్శించుకునే తత్వం, వివేచించే తత్వం వాటికి లేదు. కానీ మనిషికి దేవుడు అనుగ్రహించాడు, మన ఆత్మలోనే మనసాక్షిని ఉంచాడు, మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని కూడా ఉంచాడు. అందుకే మిగిలిన ఏ ప్రాణుల కంటే కూడా మానవుడు అధికుడు, మిగిలిన ఏ జీవుల కంటే కూడా మానవుడు శ్రేష్ఠుడు. ఇంకా చెప్పాలంటే అలా అనుగ్రహించినందువల్లనే భూమి మీద ఉన్న సమస్త ప్రాణకోటి మీకు లోబడుతుంది అన్నాడు. ఎందుకంటే మనకు ఇవ్వబడిన వివేచన, మనకి ఇవ్వబడిన మనస్సాక్షి, మనకి ఇవ్వబడిన యుక్తాయుక్తాల జ్ఞానం వాటికి లేదు. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, మనిషి ఎక్కడ దానికి కాలంత ఉండడు, కానీ వీడు దాన్ని కంట్రోల్ చేస్తాడు. సర్కస్లో చూడండి, క్రూర సింహాలు ఉంటాయి, ఎక్కవే స్టూల్ అంటే ఎక్కి కూర్చుంటుంది, 4 కాళ్ళు ఆ స్టూల్ మీద పెట్టుకొని.
అంటే చాలు ఎక్కి కూర్చుంటుంది. పెద్ద పులి, బెంగాల్ టైగర్ చూడండి, దాని రూపమే గంభీరంగా ఉంటుంది. అవునా? అనగానే ఎక్కి స్టూల్ మీద కూర్చుంటుంది. రెండు కాళ్ళ మీద లెగు అంటే లెగుస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. ఎలుగుబంటి ఎంత డేంజరో తెలుసా? ఈ రెండింటికంటే డేంజర్ ఎలుగుబంటి. ఒక్కటే దెబ్బ, దాని గోరే మన వేలంత ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ కొడుతుంది అది, చిన్న మెదడు కొట్టిద్ది. అది కొట్టిందంటే ఇంకేముండదు, ఇక మళ్ళీ నీకేం అర్థం కాదు. ఎలుగుబంటి దెబ్బ అంత డేంజర్ అనమాట. అలాంటి ఎలుగుబంటికి ముక్కుకు ఒక చిన్న రింగ్ వేసి లే అనగానే అలాగే లేచి నిలబడిద్ది. కూర్చో అంటే కూర్చుంటుంది. అలా ఎలాంటి జీవినైనా ఆడించే సత్తా మానవుడికి ఉంది. ఎందుకంటే మానవుడు ఆత్మలో ఈ సెక్షన్స్ పెట్టాడు దేవుడు. ఇవి జంతువులకు లేవు. అందుకే వాటికి రెండే ఉన్నాయి, మానవుడికి మూడవది కూడా ఉంది. గనక ఆ ప్రాణులన్నీ ఎంత పెద్దవైనా సరే మానవుడికి లోబడాల్సిందే. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది జంతువులకి మనకి వ్యత్యాసం ఏంటనేది. భావోద్రేకాలు ఎక్కడున్నాయి? మనస్సులో. చిత్తము మనస్సులో. ఏమండి? ఇవన్నీ కలిపి ప్రాణములో. నా మనసు ఎంత కృంగిపోయిందని నీకు తెలుసా? నా మనసు ఏడ్చింది బ్రదర్, లోపల మూలిగింది బ్రదర్. మనసులో మూలుగుడు అంట, మనసులో ఏడుపులు అంట. అసలు ఈ మనసు ఎక్కడుందంటే ప్రాణములో ఉంది. అందుకే ధనవంతుడు ప్రాణానికి చెప్పుకున్నాడు. అవును, నాకు అర్థం కాదు, ధాన్యం రాసులు పోసాడు కదా, తినేది ప్రాణమా శరీరమా? మరి ఈ శరీరానికి చెప్పాలి కదా, ప్రాణానికి చెప్తాడు. నాకు అర్థం కాదు. సరే వదిలేసేయి. దావీదు తేడా పడింది శరీరంతోనా ప్రాణంతోనా? మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనకపోతే, నా శరీరమా యెహోవాను సన్నుతించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకని శరీరాన్ని కదా చెప్పాలి, ప్రాణాన్ని చెప్తాడు. అంటే శరీరము తింటే ప్రాణానికి తృప్తి, శరీరం బాగుంటే ప్రాణానికి హాయి, శరీరానికి ఆకలి అయితే ప్రాణానికి వేదన, శరీరానికి కడుపు నిండితే ప్రాణానికి నెమ్మది. అర్థమైందా? అంటే దాని తాళం దీని చేతుల్లో ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఆనందం, ఈ దుఃఖం, ఈ సంతోషం, ఈ ఎంజాయ్, ఇదంతా కూడా ప్రాణం నుంచి వ్యక్తమవుతుంది. కనుక బాధ అయినా దాని నుంచే, ఆనందమైనా దాని నుంచే. అందుకే ధనవంతుడు ప్రాణానికి చెప్పాడు, దావీదు కూడా ప్రాణానికి చెప్పాడు. మొన్న ఒక పెద్ద ఆయన పాటలో కూడా, ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్యమా. నాకు తెలిసిన ఒక బ్రదర్ కూడా పాడాడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము అని ఆ బ్రదర్ కూడా పాడాడు. బ్రదరు ప్రాణానికే చెబుతాడు, ఆ పెద్ద ఆయన ప్రాణానికే చెబుతాడు, దావీదు ప్రాణానికే చెబుతాడు, ధనవంతుడు ప్రాణానికే చెబుతాడు. ఎందుకు? అంటే దేహానికి ప్రాణానికి లింక్ ఉంది. దేహం బాగుంటే ప్రాణం బాగుంటుంది, దేహం ఇబ్బంది పడితే ప్రాణం ఇబ్బంది పడుద్ది. దేహం దానికి అది స్పందించడం దానికి తెలియచవదు. దేహం యొక్క స్పందన వ్యక్తమయ్యే స్థానమే ప్రాణం. అర్థం కాబట్టి మళ్ళీసారి చెప్తా. ఓకే, దేహము యొక్క బాధను వ్యక్తం చేసే స్థానమే ప్రాణం. దీని యొక్క స్పందనలన్నీ ఆ ప్రాణంలో అవుట్ అవుతాయి అన్నమాట. అందుకని ప్రాణం దేహం, దేహం ప్రాణం ఒక్కటి అన్నట్టు ఉంటాయి. అయితే
యేసుక్రీస్తు మనల్ని దర్శించక ముందు, మనలో జోక్యం చేసుకోకముందు ఈ ప్రాణము ఇటుపక్క శరీరాన్ని లింకు చేసుకొని మరో పక్క ఆత్మని కలిపేసుకొని రెండిటికి ఇదే మధ్య వెండి త్రాడులాగా రెండిటిని బిగించి ఇటు ఆత్మని అటు దేహాన్ని రెండింటిని పట్టి దాని ఇచ్చలని నెరవేర్చుకోవడానికి దేహ సంబంధమైనటువంటి ఆనందాలని వెతికింది ఒకనాడు ప్రాణం. ఎప్పుడైతే ప్రభు జోక్యం చేసుకున్నాడో, దేవుడు మనిషిలోకి రావాలనుకున్నాడో, అనుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని పంపి ఈ ప్రాణాన్ని ఆత్మని విభజించి ఆత్మలోకి ఎంటర్ అయ్యాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఇచ్చే సాక్ష్యం అది. అర్థమైందా? బైబిల్ చూస్తే బాగుంటుందేమో. 12వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలా లోతైన మాటలే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి గలదై ప్రాణాత్మలను విభజిస్తుంది అన్నాడు. రైట్. యేసు ప్రభు వాక్యం మన లోపలికి ప్రవేశించక ముందు మనం ప్రాణ సంబంధమైన మనుషులం. ఏదో ఆత్మ ఉంది, కానీ ఆత్మలో మనస్సాక్షి చెడిపోయి ఉంది, బుద్ధి జ్ఞానాల వివేచన పనిచేయటం ఆగిపోయింది. పూర్తిగా దేహము ప్రాణము రెండే కలిసి ఆత్మని ఏలినాయి. అంతకుముందు మనకు మనస్సాక్షి ఉంది, అది పని చేసిందా? నిజం చెప్పండి. అంతకుముందు బుద్ధి జ్ఞానాల వివేచన ఉంది మనకి, అది పని చేసిందా? ఎట్టబడితే అట్ట బతికావు. ఏంటంటే అందరూ ఏం చేస్తున్నా, నేను అదే చేస్తున్నాను. ఏందంట అంట. ఏంది నీ బ్రతుకు అర్థం? ఏంటంటే నా బ్రతుకు అర్థం ఏముంది, అందరూ ఎందుకు బతుకుతావు, నేను అందుకే బతుకుతున్నాను. అసలు నువ్వు ఎందుకు పుట్టావంటే ఎవటో నువ్వు ఆ ప్రశ్న అడుగుతావు. ఎందుకు పుట్టావు ఇందిరా? నువ్వెందుకు పుట్టావు? నేను అందుకే పుట్టాను. అది ఎందుకు పుట్టావు ఎవడికి తెలుసు, ఎందుకు పుట్టావు. మరి దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? అంత తీరిగి ఒడుకుంది బ్రదర్. పొద్దున్నే లేవాలి, పైసలు సంపాదించాలి, తినాలి, బతకాలి, సావు వచ్చినప్పుడు సావాలి, అంతే. అంత జంతు వ్యవహారమే చూడు. జంతువు పని కూడా అదే. పొద్దున్నే నిద్ర లేవగానే అంత ఆహారం సేకరించడం, తినటం, హాయిగా బొబ్బోటం. ఎందుకు పుట్టావే జంతువా? ఏందే నీ జీవితానికి అర్థం, పరమార్థం అంటే ఎవడికి తెలుసు? క్రీస్తు మన జీవితంలోకి ఎంటర్ కాకముందు మన అందరి సైకాలజీ అదే. వివేక శూన్యములై పట్టబడి చంపబడికే తప్ప మరి దేనికి పనికిరాని వివేక శూన్యములకు మృగముల వల్లే మనం బ్రతికాం. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు నువ్వు ఎందుకు పుట్టావు? నీ జీవితానికి అర్థం తెలుసా? నువ్వు చేసే వాటిల్లో యుక్తాయుక్త జ్ఞానం నీకుందా? మనస్సాక్షి పనిచేసిందా? లేదు. ఎప్పుడైతే యేసై ఎంటర్ అయ్యాడో ఈ ప్రాణాన్ని ఆత్మను విడగొట్టి ఆత్మలో తాను ఎంటర్ అయి చెడిపోయి పని చేయటం మానేసినటువంటి మనస్సాక్షిని శుద్ధి చేసి మళ్ళా రన్నింగ్లో పెట్టాడు. అది మనం పాడుతుంది. ఏ నరుని రక్తమైనా ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము, నా యేసు రక్తము. కలిగించు రక్తము, నా
యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. బాగా వినండి ఆయన, బాగా వినండి ఆయన. కుడి తగ్గించుకోయా, కుడి తగ్గించుకో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షి పుట్నోట్లో, ఇక్కడేమో పైన మీ మనస్సాక్షి అన్నాడు, పుట్నోట్లో అక్కడ మన అన్నాడు. మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేసింది అంటే అంతకుముందు మనస్సాక్షి మురిగిబట్టుంది, పని చేయటం మానేసింది, అశుద్ధంగా ఉంది, అశుభ్రంగా ఉంది, నిష్ఫలముగా ఉంది. ఎప్పుడైతే యేసయ్య మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడో, జోక్యం చేసుకున్నాడో, ఫస్ట్ చేసిన పని ఏందో తెలుసా? మనస్సాక్షిని గడిగాడు, శుద్ధి చేశాడు. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్. అందరూ జాగ్రత్తగా వింటున్నారు కదా? ఇదేమి ఇప్పుడేమో ఒక దిగేటట్లేదు అనిపిస్తుందా? లేదు లేదు, చెప్తానే సడన్గా బ్రేక్ కొట్టి వెనక్కి తెస్తా. ఏం టెన్షన్ పడద్దు, పని ఉంది యువతల, నాకు స్పృహ ఉంది, దేవునికి మహిమ. కాబట్టి మొదట మీకు ఒక విషయం అర్థమైపోయింది. యేసు ప్రభు మనలోనికి లేదా పరిశుద్ధాత్మ మనలోనికి ఎంటర్ అయినప్పుడు, యేసు యొక్క ఆత్మ లేదా దైవ ఆత్మ మనలోనికి ఎంటర్ అయినప్పుడు మొదట చేసింది ఏంటంటే, ప్రాణమును ఆత్మను విడగొట్టి ఆత్మలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఈ శరీరము ప్రాణం ఏకమైనాయి. బ్రదర్ మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు, ఇప్పుడు సపరేట్ అయిపోయాడు. ఏంది బ్రదర్ వ్యవహారం ఏంది? అంతకుముందు మనం చెప్పినట్టు తిన్నాడు, వ్యభిచారం చేయమంటే చేశాడు, మందాగమంటే తాగాడు, తిట్టమంటే తిట్టాడు, తమ్మమంటే తన్నాడు. సిస్టరు అంతకుముందు మనం చెప్పినట్టల్లా అయింది, ఆత్మ సిస్టరు. ఎట్టబడితే అట్ట చేయమంటే చేసింది. ఇప్పుడేందో మనకి కౌన్సిలింగ్లు ఇస్తుంది. ఏ సిస్టరు? ఏ బ్రదరు? ఆత్మ బ్రదరు మనకు రిటర్న్ కౌన్సిలింగ్లు ఇస్తున్నాడు. ఎందుకని అంటే శరీరం ప్రాణం డిస్కషన్ అన్నమాట. వాళ్ళ కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే, అంతకుముందు ఆత్మ సింగిల్గా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మలోనికి దైవాత్మ ప్రవేశించాడు. దైవాత్మ ప్రవేశించి చేస్తున్నాడు, ఆత్మను వశపరుచుకున్నాడు. ఇప్పుడు నన్ను నిన్ను కూడా వశపరుచుకోవాలని చూస్తున్నాడు. శరీరమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా ఆ వల్ల పడకూడదు. మనం ఏ వల్ల పడకూడదు? ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల పడకూడదు. మనం ఏ కాడికి లొంగదీయాలని చూస్తున్నాడు మనల్ని. ఇప్పటికి చాలా కంట్రోల్ చేశాడు. ఇంకా మనం కంట్రోల్ కావద్దు సుమా అని చెప్పుకొని అవి రెండు ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయి అన్నమాట. ప్రాణం, శరీరం
ఈ సినిమా ఎక్కడో కాదు, నీలో జరుగుతున్నదే, నాలో జరుగుతున్నదే. అర్థమైందా? అందువల్ల ఏం జరిగిందంటే, వినండి బాగా, ఈ పరిశుద్ధాత్మ మన ఆత్మలో ఉండి తన ప్రభావాన్ని వ్యక్తం చేయడానికి ఈ రెండు పొరల్లా అడ్డుపడ్డాయి. అర్థమైందా? అందుకని సజీవ యాగముగా, అంటే ప్రాణముతో సహా, సజీవ యాగము అంటే ప్రాణంతోనే బలైపోవటం, ప్రాణంతోనే కాలిపోవటం. వాస్తవంగా బలిపీఠం మీద పశువుని చంపి దాని మీద పెట్టి అప్పుడు దహిస్తారు, అది దహన బలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ప్రాణంతో సహా తగలబెట్టాలి బలిపీఠం మీద అంటున్నాడు. సజీవ యాగము అంటే ఓన్లీ శరీరమే కాదు. బలిపీఠం మీద ఎక్కించి బలి చేసేటప్పుడు ముందేం చేస్తారు? గొంతు కట్ చేసి బ్లడ్ బయటికి పంపిస్తారు. అదంతా ఒక పాత్రలో పట్టి బలిపీఠం దగ్గర ప్రోక్షించటమో లేకపోతే నేలను ఓడ్చటమో చేస్తారు. అంటే ప్రాణం డివైడ్ చేస్తారు దేహము నుండి. ఇప్పుడు మన దేహం నుండి ప్రాణం డివైడ్ చేసామనుకో, సచ్చి ఊరుకుంటాం. సచ్చి ఊరుకుంటే అసలు ఏ ఫలం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అసలు ఏ ఫలం ఉండదు, ఇక అచేతనం అయిపోయింది బాడీ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, మన శరీరం నుండి ప్రాణం వేరు చేయాల్సి కాల, మరి రెండు కలిపి ఉత్తమమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టాల్సి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఇందాక చెప్పిన ఆ రెండు పాటల ముగింపు చరణాలు చూసుకోండి. నడిపించు నా నావా అనే పాటలో చివరి చరణం చెప్పండి. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. నవజీవన మార్గము నా జన్మ తరింప. దేవునికి మహిమ. అదండి అసలు రహస్యం. ఈరోజు సేవకు ప్రతిష్ఠింపబడుతున్న బిడ్డలు కానీ, ఆల్రెడీ సేవ కోసం ప్రతిష్ఠింపబడిన బిడ్డలు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు నిలిపిన శిష్యులుగా ఉన్న మీరు కానీ, మేము కానీ సజీవ యాగముగా ప్రాణమును దేహమును బలిపీఠం మీద పెట్టి దేవుని చేత మనము దహించబడి మనలో, మన ఆత్మలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మ కంప్లీట్గా తన ఫలమును వ్యక్తం చేయటానికి మనం కానీ కోఆపరేట్ చేయగలిగితే, సిద్ధపడగలిగితే అప్పుడు ఉంటుంది. కానీ ఈ రెండిటిని పగలగొట్టడం, ఈ రెండిటిని అధిగమించటం చిన్న విషయం కాదు. అది పెద్ద పోరాటం. ఎన్ని బ్యాలెన్స్ చేసినా ఎక్కడో చోట ఏదో ఒక దరిద్రం మేలుకుంటానే ఉంటుంది మనలో. బ్రదర్ ఇలా కాదు,
ఇలా కాదు ఇది కాదు అని చెప్తే 1, 2, 3 బ్యాలెన్స్ అవుతాం, కానీ 4వ దాని దగ్గర దొరుకుతాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే కంప్లీట్గా గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడది అది ఒంటిగా ఉంటుందో, చచ్చి నెడది అది బహుగా ఫలించును, విస్తారముగా ఫలించును. అందుకే పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు. రోమాపత్రికలు అంటాడు నేనైతే చనిపోతిని. చాలాసార్లు ఈ వచనం చెప్పాను, కానీ ఎక్కడుందో చూపించలేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం. చదువు నాన్న. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఆ మాట రౌండ్ కొట్టుమా. నేనైతే చనిపోతిని. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి దినదినము చనిపోతున్నానండి. నేను చెప్తున్నాను, ప్రతిదినము సజీవ యాగముగా దినదినము మనల్ని మనం వధాస్థలికి తీసుకెళ్ళి సిలువకు అప్పగించుకుని గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా మన స్వయం విషయములో, స్వీయత విషయములో, దేహ సంబంధమైన విషయాల్లో, ప్రాణ సంబంధమైన విషయాల్లో మనం ఎంతగా చనిపోగలుగుతామో అంతగా ఆత్మ ఫలము మన నుండి వ్యక్తమైంది. దీనికి మన కోఆపరేషన్ కూడా కావాలి. శరీరములో, ప్రాణములో అడ్డుబండలు ఉన్నాయి. ఆత్మ తన ఫలమును వ్యక్తం చేయకుండా దేవుడు అభ్యంతరపడే అడ్డుబండలు ఉన్నాయి. వాటిని కట్టడి చేసి పరిశుద్ధాత్మ తన ఫలమును మనలో వ్యక్తపరచడానికి మనం కోఆపరేట్ చేయాలి. ఇందులో మన సహాయము కూడా అవసరం. అందుకే మన ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి అన్నాడు. పూత పట్టి సువాసననిస్తుంది అంటే ఇక తర్వాత ఫలములే. పూత పట్టి ఫలములు వ్యక్తపరచబట్టానికి ముందు ద్రాక్ష తోటలను చెరిపే గుంట నక్కలు ఉంటాయి. గుంటలు పెట్టి అడుగున వేళ్ళు కొట్టేసే నక్కలు ఉంటాయి, గుంట నక్కలు. అవి తోటలను చెరుపుతాయి. అవి ఎక్కడో బయట లేవు, నీ దేహంలోనే ఉన్నాయి ఆ నక్కలు. అందుకే సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి అన్నాడు, హెల్ప్ చేయమన్నాడు. అన్నీ నువ్వే చేసేసుకో ప్రభా, నేనేం జస్ట్ కూర్చుని చూసుకుంటా ఉంటానంటే కాదు. ఇక్కడ మానవుని యొక్క సపోర్ట్ కూడా కావాలి దేవునికి. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు ఆమెతో నీవు పాపం చేయకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఓకే తండ్రి,
నేను ఇక్కడే కూర్చుంటాను నాయన, నువ్వే నన్ను తప్పించే అంటే అట్లా కుదరదు. అక్కడ ఉంటే నువ్వు పాపంలో పడతావు, నువ్వు అక్కడి నుంచి పారిపో అని దైవస్వరం వినబడింది. అంతవరకు దేవుని పని. అంతేగాని ఆమె దగ్గర నువ్వు ఉంటే మెడకు ఒక తాడేసి, లేకపోతే కుక్క మెడకి గొలుసు కట్టినట్టు గొలుసు కట్టి ఛాయ్ పద అనడు. ఆయన నీకు హెచ్చరిక చేస్తాడు. ఈ విషయంలో నువ్వు తేడాపడే అవకాశం ఉంది. నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు ఆ మెతక బుద్ధిని ప్రదర్శించొద్దు. అలా నువ్వు మెతకపడి కక్కుర్తి పడి ప్రలోభించి ఆమె దగ్గరే ఆగిపోయావంటే కొంతకాలం నీకు బాగానే ఉంటుంది. కానీ నీ నుండి నేను జరిగించాలనుకున్న గొప్ప పరిచర్య, లక్షలాది మంది ప్రాణాలు కాపాడే గొప్ప పరిచర్య నీ ద్వారా జరగదు. యోసేపు ఆగిపోతుంది. నీ మీద నాకు పెద్ద ప్రణాళిక ఉంది, అది నెరవేర్చాలంటే ఈ అల్పకాల పాప భోగము నువ్వు ఆశించకూడదు నాన్న. నువ్వు దాటి పక్కకి వెళ్ళాలి. ప్రణాళిక చెప్పాడు, హెచ్చరిక కూడా చేశాడు. ఈ రెండు దేవుడు నీకు చేస్తాడు. దేవుని ఆత్మ నీకు చేస్తాడు. ఆయన పని అంతవరకు. అంతేగాని నువ్వు గాడిదలాగా మొరాయించి అనుకుంటా పోతుంటే ఆయన మెడకి తాడు కట్టి దా దా అని లాగడు, చెబుతాడు అంతే. అక్కడ వివేచన కలిగి నువ్వు పారిపోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. ప్రతి విషయంలో దేవుని ఆత్మ అంతే. నువ్వు ఇలా కాదు ఇలా నడువు అని నీకు వార్నింగ్ జారీ చేస్తాడు. అది కూడా నీ మనస్సాక్షి బాగుంటేనే నీకు అర్థమైద్ది. ఒకసారి రక్తంతో, యేసు రక్తంతో మనస్సాక్షి కడగబడ్డ తర్వాత మళ్ళీ మలినమైద్దంటే గ్యారంటీగా అయిద్ది. ఎందుకు అయిద్దో చెప్తా. ఒకసారి వస్త్రాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళా మురికి కాదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు నా ఒంటి మీద తెల్లని చొక్కా ఉంది. ఈ తెల్లని చొక్కా ఫ్రెష్గా ఉతికి నాకు ఇచ్చారు, నేను వేసుకున్నాను. ఒక వారం రోజులు నేను లోకంలో తిరుగుతానట్లా. నేను ఎక్కడా కావాలని పూసుకోను. ఒక వారం రోజులు ఇదే షర్ట్ వేసుకొని తిరుగుతాను. ఇది తెల్లగా ఉంటుందా, నలుపైపోయిద్దా? ఓకే, 2 వారాలు తిరుగుతా, గోధుమ వర్ణం వచ్చిద్ది. 4 వారాలు తిరుగుతా, అందులో ఇంకా డీప్ కలర్ వచ్చిద్ది. సంవత్సరం తిరుగుతా ఇదే వేసుకొని, చివరికి ఏమైద్ది కదా? పౌలు ఒక మాట అన్నాడు, దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకున్నటకు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. నిర్మా సబ్బు ఎంతమందికి తెలుసు? నిర్మా సబ్బు ఎన్నో పేర్లుంటే నిర్మా అని ఎందుకు పెట్టాడు? అంత పెద్ద కంపెనీ పెట్టినవాడుగా, సరుపు కంపెనీ, సబ్బుల కంపెనీ, నిర్మా అని ఎందుకు పెట్టాడు? నిర్మాణాన్ని గురించి చూద్దామనే కాదు. మీ వస్త్రములను మా సబ్బేసి రుద్దితే తెల్లని తళతళలాడే తెలుపు, నిర్మలమైన తెలుపు. నిర్మా వాషింగ్ పౌడర్, నిర్మా పాలలోని తెలుపు కదా. చిన్నప్పుడు విన్నాం కదా. దేవునికి స్తోత్రం. ఎందుకు నిర్మా? పౌలు అన్నాడు, నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకున్నట్టుకు నేను జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఇది తెల్లగా ఉన్నంత వరకే దీని మీద ఏ చిన్న మచ్చబడ్డా నీకు అర్థమైంది బ్రదర్. దీన్ని కానీ ఏముందిలే ఆ ఒక్కటేగా, ఏముందిలే ఈ ఒక్కటేగా, ఏముందిలే అదేగా, ఏముందిలే ఇదేగా, చిన్నదేగా, ఏముందిలే అనుకుంటా అన్నీ చేసుకున్నాం అనుకో, చివరికి ఇట్టయిద్ది. ఇట్టయినప్పటికీ ఎన్ని 100 మచ్చలు పడ్డా నీకు అర్థమై సావదు. అంటే ఫస్ట్ ఎట్లాగైతే చచ్చిన స్థితిలో, మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో నీ బ్రతుకు అయిపోయిందో, తర్వాత మళ్ళీ చిన్న చిన్న మచ్చలు వేసుకుంటూ అలానే నువ్వు కంటిన్యూ అయితే నీ మనస్సాక్షి మళ్ళీ నీకు లోపాలు చూపించటం మానేస్తుంది అంటే కుదరదు. ఇక అంత బ్లాక్ అయిపోయింది కదా. ఎట్లుంటే తెల్లగా తెలుపుగా ఉంటే కనపడేది చూపించింది అది. కానీ ఇట్ట చేసుకున్నారు కదా, కనపడదు అది. బ్రదర్ అర్థమైందా? ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, నా మనసు దేవుడి కృపను బట్టి అట్టయితే లేదని, నేను ఎప్పుడు తెల్లగా ఉంచుకుంటాను. తెల్లగా ఉంచుకుంటావా? ఉంచుకుంటే తెల్లగానే ఉంటుంది బతుకు.
తెల్లగానే ఉంటుంది, ఆత్మ ఫలము వ్యక్తమైద్ది, దాని రిజల్ట్ వేరుగానే ఉంటుంది. కానీ మన మనసు చెప్పనా నేను, మన బుద్ధి ఫ్రెష్గా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని అట్లా వచ్చామనుకో, ఎక్కడ మురికున్నా కూర్చోం, మనం నిలబడే ఉంటాం. కూర్చోండి పర్లేదు అంటే, కాలేదండి వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, డస్ట్ ఉన్నట్టు పర్లేదులేండి అయిద్దాను. పిలిచినవాడు చెప్పినవాడు గౌరవనీయమైన వాడు అనుకో, మనకు తప్పలేదనుకో కూర్చుంటాం. ఒకసారి కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న డస్ట్ అంటిద్ది. అంటిన తర్వాత మళ్ళీ రెండోసారి కూర్చోడానికి మొహమాటం పెడతామా? అయ్యిందిగా ఇంకేముందలే. పాపం చేసేది కూడా అంతే, తప్పుడు ఆలోచనలు కలిగి ఉండేది కూడా అంతే, తప్పుడు నడతల్లోకి వెళ్ళేది కూడా అంతే. ఏముందిలే చెయ్యకపోతే కానీ, చేశాంగా అయిపోయిందిగా అడిగేశాంగా అని అలా అనుకునే ఎస్కేఎన్పి అయిపోయేది చాలామంది. నేనంటాను, ఇప్పుడు ఏదో వేసాము మురికి అయ్యింది ఇంకేముంది ఇంక అట్నే తిరుగుద్దామని తిరుగుతావా? లేకపోతే గొర్రె వలె పశ్చాత్తాప హృదయంతో వచ్చి, నా మనస్సాక్షిని శుద్ధి చేయాలి ప్రభువా, ఇదిగో నేను నీ ముందుకు వచ్చి కూర్చుంటున్నాను, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నా మనస్సాక్షిని నిర్మలమైనదిగా చెయ్యి, చూపించు నా లోపములు నాకు. ఏమయ్యా అడగాల లేదా? అడగటంతో పాటు చిన్న తప్పు నీ నుండి జరిగిన చిన్న లోపము దేవుడు తన ఆత్మ ద్వారానో, దైవజనుడి ద్వారానో, ఇతరుల ద్వారానో ఏ విధము చేతనైనా నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే నువ్వు శుద్ధి చేసుకోవటం అలవాటు చేసుకుంటే నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది. కానీ కొంతమంది మనస్సాక్షిని కఠినపరుచుకుంటారు, అంటే చేతులారా చెరిపేసుకుంటారు. వాళ్ళకి సమాచారం అందదు, వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో, ఎంత దరిద్రంగా తయారయ్యారో, ఎంత హీనమైన ఆలోచనలో ఉన్నారో, ఎంత అధోగతిలో ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. వాడు ఎప్పుడు చూసినా వాడు కూడా శబాష్ 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 అనుకుంటూ ఉంటాడు అన్నమాట. శబాష్ లేదు, పిండా కూడా లేదు, చెడిపోయాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఇప్పుడు చెప్పినంతవరకు ఎంతమందికి అర్థమైంది? అట్లా చెడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ప్రతిరోజు పరిశీలించుకొని మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి. మనసాక్షి ఏది చూపించిన, రే ఫలానా విషయంలో నువ్వు తేడా ఆలోచిస్తున్నావు, తప్పుగా ప్రవర్తిస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా నిన్ను ఎంచుకుంటున్నావు, హెచ్చించుకుంటున్నావు. వాక్యం ఏం చెప్పింది? తను తాను తగ్గించుకోమని చెప్పింది. నువ్వు ఎందుకురా హెచ్చించుకుంటున్నావు, ఇది రైట్ కాదు కదంటే నోరుమై మనస్సాక్షి అన్నావు అనుకో, నోరు నిజంగానే మూసిద్ది, చివరికి నువ్వు మూయాల్సి వచ్చింది. ఈ తప్పుడు ఆలోచనలు మంచిది కాదని మనస్సాక్షి నీకు సంకేతాలు ఇస్తుంది. ఇదిగో మనసులో అసూయ పడుతున్నావు, ఇది మంచిది కాదని మనస్సాక్షి సంకేతం ఇస్తుంది. ఇదిగో ప్రలోభిస్తున్నావు, నీకుండగా పక్కవాడి దానికి లోబి బుద్ధి చూపిస్తున్నావురా, లోపల కక్కుర్తి బుద్ధి చూపిస్తున్నావు. నీ బుద్ధి కరెక్ట్గా లేదు, ఇది రైట్ కాదు అని మనస్సాక్షి నీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు గుండెల్లో భయము కలిగి, దేవా ఏంటి ఇంత చండాలంగా ఆలోచించాను నాయన, నన్ను క్షమించు, ప్రాణ సంబంధంగా దేహ సంబంధంగా ఆలోచించాను ప్రభా, వద్దు నాయన, వాళ్ళు బాగుంటే నాకు అంతే చాలు ప్రభా, వర్ధిల్లని ప్రభా, ఇంకా వర్ధిల్లని ప్రభా, స్తోత్రం, నాకు అసూయ వద్దు ప్రభా అని దాన్ని చంపేసి వారిని దీవించాలి. అట్లా ఏ విషయంలో నీ భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లి దగ్గర, పిల్ల దగ్గర, కుటుంబం దగ్గర, సంఘం దగ్గర, సమాజం దగ్గర, ఏమండి దైవజనుడు అబ్బాయి నువ్వు సేవకు వచ్చావురా అబ్బాయి, వెళ్ళి ఫలానా దగ్గర సేవ చేయరా బాబు, నేను చిన్నగా ఒక పని పునాది వేసాను ఆయన, వెళ్ళి చెయ్యి అని ఒక దైవజనుడు అప్పచెప్పాడు అనుకో. అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేసే కృతజ్ఞత బుద్ధి అనేది వెళ్ళిన వాడికి, దైవజనుడు అయిన వాడికి కూడా ఉండాలి. ఇప్పుడు పిడుగురాళ్లలో ఒక సంఘటన జరిగింది, ఇంకా ఫైనల్ అయినాక దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తా. అర్థమైందా? ఒక పాస్టర్ గారు చేసిన పని ఏందో నేను చెప్తా, అది ఇంకా ఫైనల్ అయినాక చెప్తా. కృతజ్ఞత హీనత అనేది
మనస్సాక్షి ఏ స్థాయిలో చెడిపోతే ఒకడు కృతజ్ఞతాహీనుడిగా ప్రవర్తిస్తాడు. మనస్సాక్షి ఏ స్థాయిలో చెడిపోతే వాడు సేవకుడైనా, విశ్వాసైనా, సేవకురాలైనా, విశ్వాసురాలు ఎవరైనా మనస్సాక్షులు చెడగొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చే సిగ్నల్ వ్యవస్థ పనిచేయటల్లా, వాళ్ళు వేస్తున్న స్టెప్స్ రాంగ్ స్టెప్స్ అని వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ ఆలోచన దైవ వాక్య సమ్మతమైంది కాదు అన్న గ్రహింపు సేవ చేసే సేవకులకి కొంతమందికి అది మిస్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా, ఈ తరహా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చావని వ్యక్తులు, లేదా 2 మార్లు చచ్చిన వ్యక్తులు. ఆత్మీయంగానేమో 2 సార్లు చచ్చిన వాళ్ళు, శారీరకంగా ప్రాణ సంబంధంగా చావని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల వల్ల దేవుడు తన పని పొరపాటును కూడా జరగనివ్వడం. కొంతమంది కృతజ్ఞతాహీనుల్ని చూశాను. తగ్గించుకోరా బాబు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండురా బాబు అంటే, ఏయ్ నేను ఇంచు తక్కువ కాదో. ఒరే, నీ మెదడు ఎటుపోయిందిరా, నీ మనసు. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను నీకు, తగ్గింపును నేర్చుకో, మరుగై ఉండటం నేర్చుకో, దీనుడవై ఉండటం నేర్చుకో, దీనురాలువై ఉండటం నేర్చుకో, సాత్వికమైన మనస్సు కలిగి ఉండటం నేర్చుకో. దైవస్వరం నీకు డైరెక్ట్గా వినపడిద్దని నీ ఫీలింగా, దైవజనుల్లోంచి వినపడిద్దని అర్థం కావటం లేదా నీకు? దైవజనుల్లో నుంచి కూడా దైవస్వరం వినపడిద్ది. ఆయన అంతే చెబుతాడులే అంటే దైవస్వరం నీకు దైవస్వరంలా వినపడుతుందా? ఏమవుతావు నువ్వు? దేవుని ఆత్మ ద్వారా ఒక గద్దింపు నీకు వచ్చినప్పుడు, ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు, ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు అంటే విశ్వాసులు లోబడుతున్నారు కొంతమేరకు. కానీ సేవకులైన వాళ్ళు కొంతమంది నేను బాగా పరిశీలించాను. నువ్వు ఇది కాదు ఇలా చెయ్యంటే కాదు, ఇలానే చెయ్యాలని ఎదురొచ్చి SKNP అయిపోయారు, పోతున్నారు. ఇప్పుడు సేవకు రెడీ అవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా చెబుతున్నాను. నేను చెప్పిన మాట విని, ఎందుకంటే మీకు ముందు ఆత్మీయ అనుభవాలు పొంది, దేవుని నడిపింపు పొంది, అన్ని విధాల పరిస్థితులు గమనించి నేను హెచ్చరికలు జారీ చేస్తా. బాబు ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అన్నప్పుడు పసిబిడ్డలాగా తగ్గించుకొని లోబడుటలో నీవు వర్ధిల్లటం అనేది ఉంటుంది. నేను నంది అంటే నువ్వు పంది అన్నావు అనుకో, చివరికి పందిగానే మిగులుతావు. అలా ఎప్పుడూ తగదు. వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. వీటన్నిటికంటే ప్రత్యేకంగా దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లైవ్లో డైరెక్ట్గా వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు. దైవజనుడు ఎదుటికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇలా కాదు ఇలా ఉండు నానా, ఈ లోపం నీలో ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద యుద్ధం ప్రకటించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే నా రంధ్రములు వెతికి నాకు చెప్పేవాడిని ఒకడిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని. ఏం చేయాలి? నా రంధ్రాలు వెతికి, నా లోపాలు వెతికి, ఒరే బాబు ఇదిగో ఈ లక్షణం నీ దగ్గర ఉంది, ఇది నీ ఫలింపుకు అడ్డుబండ. ఈ తత్వాన్ని నువ్వు కలిగి ఉండి ముందుకెళ్ళాలంటే నీ వల్ల కాదురా బాబు, ముందు దాన్ని విసర్జించు, చెప్పినట్టు చెయ్యి అన్నప్పుడు శిరసా వహించాలి. నువ్వు ఎవరివైనా, ఎంతటి వాడివైనా, నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎంత జూనియర్ అయినా, ఎవరివైనా. అంతేగాని దైవస్వరం నీకు కంఫర్ట్గా వచ్చినప్పుడు అది దైవస్వరం అనుకుని, నిన్ను ఖండించినప్పుడు దిద్దుబాటు చేయడానికి పూనుకున్నప్పుడు అది మానవ స్వరమో లేక దయ్యపు స్వరమో అనుకుని నువ్వు తప్పటడుగులు వేసి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు, నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు, మిమ్మల్ని మీరు ఎఫెక్ట్ చేసుకుంటారు. దైవజనుడికి ఏమీ కాదు, దేవుడికి ఏమీ కాదు. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫేవర్గా వచ్చినంత వరకు నిజంగా అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, దరువు పడింది అనుకో, అన్న ఏదో వేరే విషయం ఏదైనా చెప్తాడు అనుకుంటే ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అసలు నువ్వే చెప్పురా అయ్యా, ఏం చెప్పాలో దేవుడికి కూడా నువ్వే చెప్పు. దేవుడు అట్లనే చెబుతాడు. దేవుడు ఏమన్నా యంత్రమా? దైవజనుడు ఏమన్నా యంత్రమా? దేవుడి పని దైవజనుడి పని ఒకటే, రంధ్రములు వెతికి సరిచేసి మిమ్మల్ని ఫలభరితమైన పాత్రలుగా చూచుట చేయుట.
కొద్దిగా లైన్లోకి రాగానే నాకు కూడా తెలుసు, నేను కూడా పాస్టర్నే, నాకు తెలుసులే అంటే అయింది కదా. ఏమైంది? న్యాయం జరిగిద్ది. ఏమి లేదు, ఏం జరగదు, ఇసిరి అవతల పడేస్తాడు. ఎవరు? వాడుకోవటానికి పిలిచినోడు ఇసిరి అవతల పడేస్తాడు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అన్న అవసరం లేదు ప్రభు అంటే, ఒరే గాడిదా, వాడిని వాడుకోనే కదరా నేను లైన్లోకి తెచ్చింది, నేను ఇప్పుడు వద్దంటావు ఎవరా అంటాడు. అట్లా అన్నవాకు ప్రభువా, మనకు మధ్యవర్తులు వద్దు ప్రభువా, అన్నీ చెబుతున్నాడుగా. నేను నీతో మాట్లాడతా డైరెక్ట్గా, కానీ నా దాసుల్లో నుంచి కూడా మాట్లాడతా. ఎందుకో తెలుసా? నీవు లోబడటం నేర్చుకోవాలి నాన్న. నీకు అది కూడా ఒకటి ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఓకే? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో, అందరు వినమ్మా విశ్వాసులు, ఇదే పాస్టర్లకు అనుకోవాగండము అందరికీ. అయ్యా 2 చేతులు ఎత్తి ఫస్ట్ స్తోత్రం చెప్పండి. ఏం తమ్ముడు నువ్వు చెప్పవా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమంటే నేను కనిపెడతా ఉంటా. ఎక్కడొచ్చి ఆగాం? చూడు 10వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి, అక్కడ ఏముందో. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఓకే, పగలు ఇంచుమించు 3 గంటలు. అతని సాక్ష్యం, అతని క్యారెక్టర్ని కూర్చున్న సాక్ష్యం. ఇప్పుడు సన్నివేశం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట. ఎవరు వచ్చారు సమయంలో? దేవుని దూత. డైరెక్ట్గా దేవుని దూత వచ్చేసాడంట. వచ్చి కొర్నేలి అని పిలిచాడట. అప్పుడు కొర్నేలి ఏమన్నాడు? 4లో అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా దేవదూతే కనపడి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరినాయి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు చాలా మంచోడివి, ఫలానా దగ్గర పేతురు అనేవాడు దిగున్నాడు, పోయి పిలిపించుకోమా ఈ ముచ్చట్లని చెప్పకపోతే, ముందు చెప్పిన 4 మాటలతో పాటు ఏ మాటల వలన నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు నేనే చెప్తాను వినని దూతే చెప్పేయొచ్చుగా. మళ్ళీ సగం ఏం చెప్పి సగం ఆయన చెప్తాడు, ఆయన పిలిపించుకో అంటమేంది? వాట్ ఈస్ దిస్? దానికి ఒక కారణం ఉంది. దూత ఇక్కడ చెప్పిన మాటలు అన్నీ రాయలా. జస్ట్ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో నేను చూపిస్తాను చూడండి, దూత మొత్తం ఏం చెప్పాడు అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను అను వాని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పిన ఓ పెద్ద మ్యాటర్ చెప్పాడు. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్పాడు. 11:13 చూడండి ఒకసారి. పేతురు కొర్నేలి తనకు చెప్పిన మాటల్ని చెప్తున్నాడు. అదే అపోస్తల కార్యం 11వ అధ్యాయము 14వ వచనం లేదంటే 13వ వచనం నుంచి చదువు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎవరు చెప్పారు ఇది? దూత. ఇంకా ఏం చెప్పాడు? అద్దుగో. ఫస్ట్ 10వ అధ్యాయంలో మొత్తం దేవదూత చెప్పిన మ్యాటర్ అంతా రాశాడా? జస్ట్ నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వినబడ్డాయి. ఓకే, డైరెక్ట్గా కనబడి ఈ ముక్కలు చెప్పినప్పుడు పూర్తిగా మిగిలిన విషయాలు ఏ మాటల వలన అతడును అతని ఇంటి వారు రక్షణ పొందుదురో ఆ 4 మాటలు ఈయన చెప్పెత్తే పోయిద్ది. మళ్ళీ ఈయన మనుషుల్ని పంపి మాయ్ వింటున్నావా? పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మిస్ అవ్వద్దు. నువ్వు మనుషుల్ని పంపి అక్కడి నుంచి పేతురుని తెప్పించుకో, ఆయన నీతో మాట్లాడతాడు. అంతెందుకు దూతగారు, తమరే వచ్చి ముచ్చట చెప్పారు కదా, ఆ 4 ముక్కలు మీరే చెప్పండి. ఇక్కడి నుంచి అడిగి మనుషులు పోవటం, ఆయన రావటం, ఇక్కడ ప్రసంగాలు చేయటం అవసరమా? చెప్పేసేయండి సార్ అని కొర్నేలి అనలా, దూత చెప్పలా. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. నేను డైరెక్ట్గా దేవునితోనే కాంటాక్ట్ అవుతాను, దేవుడు నేను దేవుడు, ఇక నాకు మధ్యలో ఏ కోన్ కిస్కా అక్కర్లేదు అని ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించే వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఏంటి ఆ పాఠం అంటే, నేను నీకు చెప్తా, మరి నీకు నీ ఇంటి వాళ్ళకి బాప్తీసం నేను ఈయనగా బాప్తీసం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దూత ఇస్తాడా? అట్లా దూత ఇచ్చే పని అయితే శుభ్రంగా ఈ సేవ ఎందుకు, మేమెందుకు, శుభ్రంగా ఆయనే అందరికి ముంచేసిపోతే పోయింది ఒక దెబ్బతో. కానీ కుదిరిద్దా? చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. అది కూడా దూత ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? దూత కానీ చెప్పకపోతే పేతుని పిలిపించడు కొర్నేలి. దూత వచ్చి చెప్పేసరికి సచ్చినట్టు కబురు పెట్టుకొని పేతుని పిలిపించును అంటే దూతే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడంటే సామాన్యుడు కాదు. అందుకు దూత వచ్చి కనబడి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పేతురు వచ్చి వాళ్ళకి క్రీస్తు సువార్త ప్రకటించాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? పేతురుకు జరగాల్సిన న్యాయం పేతురుకు జరిగింది, కొర్నేలికి జరగాల్సిన న్యాయం కొర్నేలికి జరిగింది. యూదులకే తప్ప అన్ని జనులకు పనిచేయడు దేవుడు అనేది పేతురు ఫీలింగ్. అన్ని జనుల మీద కూడా ఆత్మను కుమ్మరించి, హలో నేను అన్ని జనుల పక్షంగా కూడా ఉన్నానని పేతురు కనువిప్పు కలిగించాడు. ఒకటైందా? ఇటుపక్క కొర్నేలికి అతని ఇంటి వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు నాయకత్వం ఎవరిదైంది? కొర్నేలి మీద పేతురుదైంది. కొర్నేలి ఫ్యామిలీకే కాదు, ఎంతమందికి అయితే వాళ్ళు నాయకులుగా ఉండి నడిపించారో బోధించారో వాళ్ళందరికీ వీళ్ళు మార్గదర్శకులుగా ఉండి క్రమమును క్రమశిక్షణను నేర్పి బాప్తిసం ఇచ్చి వదిలేయటమే కాదు, క్రమంగా వాళ్ళని నడిపించడం కూడా వీళ్ళ బాధ్యత. ఎనీ టైం దోతొచ్చి బాప్తిసం ఇచ్చి దోతొచ్చి ఫాలోఅప్ చేయడు కదా, దానికి మనుష్య రూపంలో ఉన్న నాయకులు కావాలి. వీళ్ళు దూతలే, దేవుడు ఏర్పరిచిన దూతలు. ఆయన తన సేవకులను వాయువులుగాను తన దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడని రాయబడి ఉంది. చూసారా? చూడలేదా? చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది, చూడండి. ఇక ముగిస్తున్నానండి, సంతోషంగా స్తోత్రం చెప్పేసేయండి. 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరు చెప్పట్లేదు? చదువు. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఏంది? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. సేవకులు అంటే ఎవరు? కీర్తన గ్రంథానికి బండి. కీర్తనల గ్రంథమునకు పదండి, చెప్తా, అక్కడ చూపిస్తాం మీకు. తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు, హల్లెలూయా. ఒక మాట చెప్తా, చూస్తారా? ఆయన దైవజనులను గురించి కీర్తనాకారుడి నోట ఒక అద్భుతమైన మాట పలికించాడు. ఆయన వాక్యమును నెరవేర్చు సూరులారా, ఆయన దూతలారా అనే మాట మాట్లాడాడు కీర్తనల్లో. మీకు తెలుసా అది ఎక్కడుందో? యెహోవా వాక్యము నెరవేర్చు బలశూరులారా, దూతలారా అంటాడు. దైవజనుల్ని ఏ విధంగా అభివర్ణించాడు? అక్కడ అన్న చెప్పాడు, కాకపోతే సౌండ్ పెంచడం, అది ఆయన దగ్గర ఉన్న దరిద్రం. అదిగో అక్కడే ఉంది చూడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. అద్దుగా అక్కడ ఏమని వాడాడు? యెహోవా దూతలారా. ఇక్కడ ఏమని వాడాడు? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏర్పరచుకున్న దైవ జనాంగం సామాన్యుల, అల్పుల, ఏడిచారా, ఏందో వాళ్ళు చెప్పేదే?
ఏంది వాళ్ళు చెబితే మనం వినేదా అయ్యా డైలాగులే. ఆ టైపులో విర్రవీగినోడు వాడు సేవకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా వాడు దేవుని చేత దీవించబడతాడా, వాడబడతాడా, వర్ధిల్లుతాడా, నెట్టివేయబడతాడా? మరేం చేయాలి? క్రమము నేర్పరిచాడు దేవుడు, ఒక క్రమము నేర్పరిచాడు. గలతీ పత్రిక 2లో చూస్తే పౌలు అంటాడు, ఆయన తన కుమారుని నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకును నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని అటు పిమ్మట 3 సంవత్సరముల తరువాత కేఫాను చూద్దామని వెళ్ళాను. తర్వాత ప్రభు సహోదరుడని యాకోబును చూశాను అని చెప్పాడు. గలతీ సంఘానికి రాస్తా. అది చదివి చాలామంది దైవజనులు నేను పౌలు లాంటి బ్రదర్, చాలామంది దైవజనులు నేను పౌలు లాంటి దాన్ని బ్రదర్, అంత డైరెక్ట్గా దేవునితో కాంటాక్టే, మధ్యలో ఇక నేను ఎవరిని అసలు మనంతా పౌలు పిలుపు బ్రదర్, మన ఫోర్స్ అంతా పౌలే, మనకు అసలు మధ్యలో ఎవడే మాట్లాడే పని లేదు. అట్లయితే అపోస్తలుల కార్యం 13 చూద్దాం. అపోస్తలుల కార్యం 13:1 చూద్దాం. అంత్యోకయలో సంఘములో బర్నబా, అందరూ చూడాలి, సచ్చిందా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు చచ్చిందాకా? మీరు చచ్చిందాకా, నేను పోయిందాకా మొత్తం గుర్తుపెట్టుకొని బ్రతకాలి. యేసయ్య వచ్చిందాకా. ఒకవేళ అప్పటిదాకా మనం చావకపోతే స్తోత్రం, కలిసి వెళ్దాం, కలిసి ఎదుర్కొందాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాయకత్వానికి ప్రయారిటీ ఉంది, విలువ ఉంది, రెస్పెక్ట్ ఉంది. అయితే నాయకుడు ఏంటంటే దేవునికి కనెక్ట్ అవ్వండి, దేవునికి లింక్ అవ్వండి అని నాయకుడు చాలా వరకు దిద్దుబాట్లు చెప్పి బ్యాలెన్స్ చేసి, ఇక నువ్వు పరిపూర్ణుడు అయ్యావు అనుకున్నప్పుడు తానే చెబుతాడు, నీకు ఇంకా నాతో నిమిత్తం లేదురా బాబు, నీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, ఇక నువ్వు డైరెక్ట్గా దేవుని నడిపింపును పొందుకున్నావు కనుక చక్కగా ఇక దేవుని వైపు చూస్తూ, లేఖనం వైపు చూస్తూ ముందుకు సాగిపోనానని దేవుడు దీవిస్తాడని ఆత్మీయ నాయకుడు చెప్పిందాకా నువ్వు వెంటాడటం మానకూడదు నాన్న. అర్థమైందా? ఈ 2 వచనాలు చూసేసేంటి, ఇక ముగించేసుకుందాం మనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయోను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఉన్నారంట. బర్నబా, సౌలు అంటే పౌలండోయ్. ఎక్కడున్నారు? అంతియోకయ సంఘములో ఉన్నారు. ఎందుకు ఉండాలండి? నేను ఎవరిని లెక్క చేయను, నేనే తోపునన్నట్టుగా మాట్లాడాడు గలతీ పత్రిక 2లో, 1లో 2లో. మరి ఇక్కడేంది పోయి సంఘంలో కూర్చున్నాడు? అంతేకాదు, తమను ఎందుకు పిలిచారో, దేవా నువ్వు మమ్మల్ని పిలిచిన పనేంటో పెద్దలకు చెప్పు నాయనా, నాయకులకు చెప్పు నాయనా, వాళ్ళకి బయలుపరచు నాయనా అని వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలులతో మాట్లాడాడంట. ఏమనో తెలుసా? నేను సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి అని దేవుడు మాట్లాడాడట. ఎవరితో మాట్లాడాడు? నాయకులతో, అంటే అపోస్తలులతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని పిలిచి ఉపవాసం ఉండి వారి మీద ప్రార్థన చేసి చేతులుంచారు. చేతులుంచి వారిని సేవకు పంపారు. లేఖనములో ఏదో ఒక సంగతిని మాత్రమే చదివి దానితో ఫిక్స్ అయిపోయి, నేనెవ్వడిని లెక్క చేయను, నాకెవ్వడు నాయకుడు లేడు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడిని, నేనే ప్రజ అనే తప్పుడు ఆలోచన లైఫ్లో ఎప్పుడు రానియొద్దు. నేను సహా నాయకత్వానికి లోబడే నా ప్రయాణం నేను నడిపించుకుంటున్నాను. నన్ను వెంబడించే మీరు సహా నాయకత్వానికి లోబడే మీ ప్రయాణాన్ని మీరు నడిపించాలి. ఏనాడైతే దేవుడిచ్చిన నాయకత్వాన్ని తృణీకరిస్తారో తమ కీడు తామే తెచ్చుకుంటారు. కాబట్టి ఇది చాలా కీలకమైన హెచ్చరిక, ఇటు విశ్వాసులకి, సేవకులకి, ఆల్రెడీ సేవ చేస్తున్న వారికి, సేవ చేయడానికి ప్రతిష్ఠింపబడుతున్న వారికి. ఇవి చెప్పకుండా చేతులుంచాననుకో ఖచ్చితంగా తేడా పడతారు. గర్వాంధులైపోయి అపవాదికి కలిగిన ఊరిలో పడిపోతారు. కాబట్టి చెప్తున్నాను, కృతజ్ఞతాహీనతగా ఉండకూడదు,
దైవజనుడు ఇచ్చిన హెచ్చరికల్ని బట్టి వెనక మాట్లాడకూడదు, చాటు మాటలు మాట్లాడకూడదు, అలాగే కృత్రిమమైన ఆలోచనలు చేయకూడదు. అలా ఎవరైనా బలహీనపడితే వాడు అక్కడే ఆగిపోతాడు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? కేవలం సేవకులను ఉద్దేశించానా? దేవుని పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అందరు వినండి, ఇదిగో ఇది నీకు అడ్డుబండగా ఉంది, దీన్ని తొలగించుకో. ఇది నీలో రాంగ్ స్టెప్గా ఉంది, ఇది తొలగించుకో. ఇది ఉంటే నిన్ను వాడుకోలేనురా బాబు, నా నుండి నీకు ఫలం వ్యక్తం కాదు, నువ్వు ఈ అడ్డుబండలు ఉన్నాయి నాన్న, ఈ తొలగించుకో అని దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన పని ఏంటంటే ఆయన ఏదైతే సూచిస్తున్నాడో వాటిని తొలగించుకొని ఆయనకి మనల్ని మనం. ఈ సంవత్సరం 2 పాటల్లో ఈ విషయాన్ని మెన్షన్ చేశాను దేవుని ఆత్మ ద్వారా. నాలోన నన్ను తొలగించి నన్ను నిలిపి, నాలోన నన్ను తొలగించి, నీ వశములో నన్ను నిలిపి, నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొను నా యేసయ్యా. నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొను నా యేసయ్యా. నా పాటలు పల్లవే ఆశనా జన్నువే నీవేగనా యేసయ్యా. అయిపోయింది ఒక పాట. ఏమన్నాడు? నాలోన నన్ను తొలగించి. నేను స్టార్టింగ్లో చెప్పా, ఒక వరలో 2 కత్తులు, ఒక కుటుంబంలో 2 పెత్తనాలు, మన దేహంలో కూడా 2 పెత్తనాలు నడుస్తాయి. దేవుని పెత్తనం, శరీరంలో పనిచేసే సైతాను పెత్తనం. సైతాను గాడి పెత్తనాన్ని రోజు నాశనం చేసి దేవుని పెత్తనానికి మనల్ని మనం లోపరుచుకోవాలి. సైతాను గాడి పెత్తనం లేదా నీలో నువ్వు ఉంటే నీ పెత్తనం. కొంతమంది వాళ్ళే రాజులు, ఎవడు చెప్పిన వినరు. నా ఇష్టం ఏంది? నా ఇష్టం. నేను ఎవడు లెక్క నా ఇష్టం ఏది? ఈ నేను అనేది నాశనం అవ్వాలి, అది వెళ్ళాలి బయటికి. ఆత్మార్పణ అది తెలుసు కదా. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నీలో నువ్వు ఖాళీ కాకుండా, నాలో నేను ఖాళీ కాకుండా, దేవుని ఆత్మ యొక్క ఫలము మనలో వ్యక్తం కాదు. అది వ్యక్తం కాకపోతే భూమి మీద దేవుని కొరకు నీ జీవితం జన్మ సార్థకం కాదు. షాలేం రాజన్న పరిచర్య చేశాడు. షాలేమన్న పాటలు పాడతాడు, మాటలు చెబుతాడంటే నా కాడికి పాడేవాళ్ళు ఉన్నారు, నా కాడికి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకా నువ్వు నాలో ఏ కొలతలు చెప్తావు అవన్నీ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రా పుల్లయ్య, పిచ్చి పుల్లయ్య ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే నేను తీర్మానించుకుంది ఒకటే, నా దేవుడు ఏ విషయాలలో నన్ను విరిగిపోమ్మన్నాడో, ఏ విషయాల్లో కరిగిపోమ్మన్నాడో, ఏ విషయాల్లో మరుగైపోమ్మన్నాడో ఆ విషయాల్లో నన్ను నేను ఆయనకు అప్పచెప్పుకొని అలా మరుగవటానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాధకం చేసుకుంటున్నా. అది నేను చేస్తుంది. ఫలితంగా దేవుడు తాను తన కార్యాలను వ్యక్తపరచుకొని తన పని జరిగిస్తున్నాడు. అది నన్ను చూసి నన్ను అనుసరించి నేర్చుకోవాలి కదా. జీవపు డంబం కోసం ప్రాకులాడానా? పేరు గొప్పల కోసం వెంపర్లాడానా? నాకెందుకు? మళ్ళీ నేను మాటలతో చెబితే మన వాళ్ళకి అర్థం కావట్లేదని, ప్రసంగాలు చెబితే అర్థం కావట్లేదు. పాటలు, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహభోగ భాగ్యాలు నాకు వలదు, ఇహభోగ భాగ్యాలు నాకు వలదు.
సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకుండా ఇది జరిగిద్దా? ఇన్నేళ్ల ప్రయాణం సాగిద్దా? పరిశుద్ధాత్మ తను తాను వ్యక్తపరచుకోకుండా, ఆత్మ ఫలం అనేది లేకుండా, ఆ రిజల్ట్ అనేది లేకుండా ఈ కార్యం చూడలేం కదా. ఇంతమంది జీవితాల్లో అది ఎలా సాధ్యమైంది? నేను ఒకటే గుర్తించాను, నా దేవుడు మరుగైపోమన్న కాడ మరుగైపోయాను, తగ్గించుకోరన్న దగ్గర తగ్గించుకున్నాను. ఈ విషయాలు ఇలా ఉండాలి. ఈరోజు కూడా అదే సాధన చేసుకున్నాడు. ఎక్కడెక్కడ ఆయన దిద్దుబాట్లు చెప్తున్నాడు, అవన్నీ తీసుకొని జాగ్రత్త చేసుకొని ఆయన పాదాలే వెతుక్కోవడానికి ఇష్టపడ్డాను ఈనాటికి కూడా. కమ్మని విందులు నాకు వలదు క్షణికానంద. ఓ రోజు ఓ విశ్వాస కుటుంబంలోకి వెళ్ళా, ఒక విశ్వాస ఇంట్లోకి వెళ్ళా. మధ్యాహ్నం వాక్యం అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది. నాకు ఎంత ఆకలైనా నాకు ఒక బలహీనత ఉంది. చీమ కనపడితే అన్నంలో తినను నేను. అన్నంలో చీమ కనపడితే నా వల్ల కాదు, నేను తిన్ను. ఆ రోజు పాపం ఆ ఇంట్లోకి వెళ్ళాను, ఆ ఇల్లు పాక లోపలంతా చీకటి. ఆ బిడ్డ ఏం చేసిందంటే, అన్న ఇప్పుడు దాకా వాక్యం చెప్పారా అన్న, అన్నం తిందు కానీ అన్నని పాపం తీసుకెళ్ళి అన్నం పెట్టింది. అన్నం నిండా చీమలే ఉన్నాయి. ఆ పిల్లకి కనపడలే, అవంతన అన్నం పెట్టేసింది. సరే పెట్టి అన్నంతో ఆగిపోయినట్టయితే బాగుండేది, ఏదో చిన్నగా దులుపుకునేవాడిని. నాకేం కనపడదు, నా పిల్ల కనపడ, అన్నం పెట్టేసింది. నా తొందరలో ఉంది, నాకెళ్ళి చూస్తాం. సరే ఏదో చిన్నగా దులిపేసుకుందాం, వెళ్తున్నాయిలే అని చెప్పాను. మళ్ళీ తిననంటే కుదరదు. ఇంకొక పని చేసింది, పప్పుచారు తెచ్చి దానిలో పోసింది. పప్పుచారు తెచ్చి అన్నంలో పోసేసరికి ఇప్పుడు చీమలు బయటికి పోతాయా? అగాధ జలాల్లో ఈత కొట్టినట్టేగా వాటికి. ఊరు ఈ పిల్ల జల్లంగుండా పొయ్యేవాటిని బానియకుండా కట్టేసినట్టుగా నీళ్లు పోసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఒక దైవజనుడు వాళ్ళ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడని వాళ్ళు ఫీల్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు శాలేమన్న వచ్చాడు, నాకు వద్దమ్మా, నాకు తినబుద్ధి కావట్లేదంటే, అన్నా మా ఇంట్లో తినవా, నువ్వు కూడా ఫీలింగ్ ఇస్తున్నావా అంటారేమో. లేకపోతే బీదోళ్ళమని మా అన్నం బాగుండదని తినవా అన్నా అనుకుంటారేమో. ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష, దేవుడా ఏం చేయాలి నాయన, తినరా అన్నాడు. ఒక్క సింగిల్ చీమ కనపడితే అన్నం మొత్తం వదిలిపెట్టే శాలేము రాజు ఆ రోజు సీమల పప్పు చారు, చికెన్, మటన్, దావీదే సాక్ష్యం. ఉన్నాడా దావీదు? ఏయా చూసావా? అదిగో దావీదు కూడా కూర్చున్నాడు. దావీదు చూస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడని. ఎందుకంటే దావీదుకి తెలిసి నేను తిననని. ఇప్పుడు ఏం చేస్తాడంటే, దావీదుకి వెళ్ళి చూశాను, తప్పదు దావీదు, దైవ సేవకు వచ్చాం, దీనిలైన బిడ్డల ఇంటికి వచ్చాం. ఆ పిల్లలైనా అదే తింటారు కదా, ఆ బిడ్డలైనా, నా బిడ్డలు ఏది తింటారో నేను అదే తింటాను, అది ఎలాంటిదైనా తిన్నా. ఎగ్జాంపుల్ నాన్న, ఒక ఎగ్జాంపుల్ అది. అట్లాగా ఎక్కడెక్కడ బిడ్డలు అభ్యంతర పడతారు అక్కడెల్లా కూడా బ్యాలెన్స్. దేవుడు ఎక్కడ అభ్యంతర పడతాడు అది చూసుకొని బ్యాలెన్స్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆఖరికి ఒక అరగంట ప్రసంగం ఎక్కువ చేసిన మీరెక్కడ బాధపడతారని కారణం చెప్పి మరి మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపించడానికి ఇష్టపడతాను.
ఆ అంశంలోని విలువ అలాంటిదమ్మా, నేను అందుకని మాట్లాడాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో అని. అంటే ఏ కోశాన కూడా నేను నా ఇష్టం అనే ధోరణిలోకి వెళ్ళాలా. అది క్రీస్తుకు వెలుపట జరిగింది, క్రీస్తులో ఆయన చిత్తమే. నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా నా రక్షకా, రక్షకా నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ రక్షక. యేసయ్యా నా రక్షక. ఓకే కదా? ఆ చరణం ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చరణం ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని చేతిలో యాకోబు ఓడిపోయాడా గెలిచాడా? తొడగూడు ఒక కోటింగ్ ఇస్తే అయిపోయిందిగా, కాళ్ళు పట్టుకున్నాడుగా. ఓడిపోయాడా గెలిచాడా? పెద్దగా చెప్పాలి. ఓడిపోయాడు, కన్ఫామేగా, దేవుడే గెలిచాడు. యాకోబును ఆశీర్వదించేటప్పుడు ఏమని దేవుడు పలికాడో చూడండి. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేవరో బాబు అన్నాడు. దేవుని చేతిలో ఓడిపోవటం, మన స్వీయతలో చచ్చిపోవటం, ప్రాణ దేహములను వంచటం, అది మన రియల్ లైఫ్లో నిజమైన గెలుపు. దేవుని చేతిలో ఓడిపోయిన వాడే నిజ జీవితంలో గెలిచిన వాడు సోదరా. దేవుణ్ణి గెలిచి దేవుని మీద విర్రవీగి బుర్రకు దోచినట్టల్లా ఆలోచించి అడుగులు వేసినోడు నిజ జీవితంలో ఓడిపోయినోడు ఓడిపోతాడంతే. ఏమైనా అర్థమైందా బ్రదర్స్ నేను చెప్పింది? మరది చాలా నేర్పాడు పిచ్చి మహారాజు. మన పని అనేదేగా, నేర్చుకోవటమేగా ఆయన పాదాల దగ్గర కూర్చొని. ఎన్ని నేర్పి ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా. ఎక్కడన్నా కూటాన్ని పిలిచారనుకో, బిరబిర స్టేజ్ మీద కూర్చోను. అది మళ్ళీ ఎచ్చుల కోసం కాదు, నా నేచర్ అదిగా చేసేసాడు దేవుడు. పోయి చివరిలో కూర్చుంటా అంతే. నాకేం అవసరంలా, నాకేం పెద్ద హడావిడి అవసరంలా, నన్ను జనం గుర్తించాల్సిన అవసరంలా. పోయి అక్కడో కూర్చుంటా, ఆయన లాక్కొచ్చి కూర్చోబెడతాడు పైన. ఆ కూర్చున్న కాసేపు కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టే ఫీల్ అవుతా. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా తత్వం అది కాదు. సభలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంత వేదిక మీద కూడా వాక్యం చెప్పాలంటే నాకు ఇబ్బంది. ఎవరన్నా చెబితే బాగుండు అనుకుంటా. కనపడటం ఇష్టం ఉండదు. అవసరమైన దగ్గర నిలబడి, అవసరం లేని దగ్గర కనబడవాకు, మరుగైపోబేట అంటాడు యేసయ్య. ఎందుకు నన్ను అక్కడ హృదయంలో పొరపాటు ఆలోచన వచ్చినా నువ్వు ఈ ఆలోచన చేయకూడదు కదా, ఇలాంటి తత్వం నీకు రాకూడదు కదా, నాకు ఇష్టం ఉండదు కదా. పరిశుద్ధాత్మ మాట్లాడు. ఓకే తండ్రి, తప్పుగా ఆలోచించాను, క్షమించాయా, ఏదైతే అట్లా ప్రతిదీ రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడలా. పోరాడా, కొన్నిటిని గెలిచా, ఇంకా కొన్నిటిని పోరాడుతున్న వాటిని కూడా గెలవాలి, దేవుని ముందు నిలవాలి. ఇప్పుడు కొంతమేర గెలిచినందుకే ఇంత ఫలాన్ని దేవుడు వ్యక్తపరిచాడు. ఇంకా అన్నిట్లో గెలవటం అంటే ఏంటో తెలుసా? కొన్ని గెలిచానంటే ఏంటో తెలుసా? దేవుడి ఎదుట కొన్ని విషయాల్లో ఓడిపోయా, దేవుడు నన్ను గెలిచాడు. ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు నన్ను గెలవాలి. దేవుడు నన్ను ఎంత గెలుస్తుంటే నేను లోకంలో అంత గెలుస్తా. దేవుడు నా ముందు ఓడిపోయాడా, అయిపోయినట్టే. నేను మీరైనా అందరికీ అదే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే.
నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే, నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని రక్షకా యేసయ్యా, యేసయ్యా, రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా, నా రక్షకా. ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండటం నాకు ఇష్టం రా కుమారుడా అన్నాడు. మేలు చేసిన వాడిని మర్చిపోవద్దురా, వాడికి నువ్వు చేయదగ్గ సాయం చేయి, నువ్వు చేయదగ్గ మేలు తిరిగి చేయి. అంతేకాదు వీడు మేలు చేశాడన్న భావం జీవితాంతం గుర్తుపెట్టుకోను. ఆయన కృతజ్ఞతాహీనత అంటే నాకు నచ్చదురా. ఏ ఒక్కరి దగ్గర ఎంత సాయం పొందినా మర్చిపోకూడదు నాన్న, వాళ్ళకి ఏదో ఒక విధంగా తిరిగి సాయం చేయాలి. అలాగే తండ్రి. కృతజ్ఞత లేనివారు ఓయబ్బా వదిలే, మాటలు ఎక్కువ అయిపోయినాయి. వద్దులే, మీరు అంతే అంటారు, మళ్ళీ టైం పోద్ది. ఏమండి, గుండెలో కృతజ్ఞత. ఇంత మేలు ఒకళ్ళ దగ్గర మనం ముందు సచ్చిందాక మర్చిపోకూడదు. పట్టెడు అన్నం ముద్ద ఒక దగ్గర మనం ఎత్తితే సచ్చిందాక అది మర్చిపోకూడదు. పలానా వాళ్ళ దగ్గర ఈ అన్నం నేను తిన్నాను, దానికి తగ్గ న్యాయం చేయాలని. ఈరోజు కృతజ్ఞత హీనులుగా చాలామంది కనపడుతున్నారు, నమ్మక ద్రోహులుగా కొంతమంది కనపడుతున్నారు. విశ్వాసులైతే వాళ్ళకి తెలిసి తెలియదు, సేవకులు కూడా అలా టైపులో మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి సేవకుడికి, కొన్ని విషయాలు చంపుకోవాలి, కొన్ని విషయాలు అణిచేసుకోవాలి, దేవుని చేతిలో ఓడిపోవాలి. బిడ్డలారా, మీ మీద చేతులు ఉంచేటప్పుడు ఈ సందేశం మీకు ఎంతైనా ఉపయోగపడిద్దని మాట్లాడుతున్నాను. ఇక ముగిస్తున్నాను. వీళ్ళకి మీకు కూడా, మిమ్మల్ని కూడా దేవుడు ఫలభరితంగా ఆశీర్వదించాలంటే దేవుడు తన్ను మీలో నుండి వ్యక్తపరిచి మీ కుటుంబాలని, సమాజాల్ని ఆశీర్వదించి మిమ్మల్ని మీ సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా మార్చాలంటే పరిశుద్ధాత్మ నీ ఆత్మలో ఉన్నాడు. నీ ప్రాణంలోనికి, నీ దేహంలోనికి కూడా తన వ్యక్తతలు వ్యక్తం చేసేటట్టు అడ్డుబండలను తొలగించు, అద్భుతాలు జరుగుతాయి. అడ్డుబండలను తొలగించు, అద్భుతాలు చూడకపోతే అప్పుడు అడుగున్నాను, చూస్తావు అంతే. ఎదురుండదు నీకు. ఇక చెప్పు, అడ్డుబండలు ఏంటి? ఆ రాయి తొలగించండి అన్నాడు యేసయ్య. లోపల లాజరు శవం ఉంది, తొలగించు. వాళ్ళు తొలగించారు. తొలగించకపోతే తొలగించారు, అడ్డుబండ తొలగించారు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, సచ్చినోడు సచ్చి 4 రోజులు దాటింది, బయటకు వచ్చేసాడు అలాగే సజీవుడై. మనలో ఏ అడ్డుబండలు ఉన్నాయో, అవిశ్వాసం ఒక అడ్డుబండ, సందేహం ఒక అడ్డుబండ, పాపపు నడత ఒక అడ్డుబండ, కృతజ్ఞతాహీనత ఒక అడ్డుబండ, ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలు ఉన్నాయి మన దేహంలోనే. సోమరితనం ఒక అడ్డుబండ, పిరికితనం ఒక అడ్డుబండ, అవిధేయత ఒక అడ్డుబండ, మోసపూరితమైన హృదయం ఒక అడ్డుబండ, అజితేంద్రియత్వం ఒక అడ్డుబండ, రహస్య పాపములు ఒక అడ్డుబండ. తొలగించు, నా కార్యం నేను చేస్తా. లోపల మృతస్థితి ఉందా, నేను అక్కడ జీవాన్ని నింపుతానని నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ. ఓకేనా? రైట్. దైవజనులు మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి నాన్న. ఈరోజు విధేయత చూపమంటే చాలామంది విధేయత చూపురు మురుకులుగా ఉంటారు. అట్లా కాదండి, ఇక నుంచి లోబడాలి. మనస్సాక్షిని నిర్మలమైందిగా ఉంచుకోవాలి. సజీవ యాగముగా మన ప్రాణముతో సహా దేహమును
బలిపీఠం మీద పెట్టాలి. పరిశుద్ధాత్మకు పూర్తి అధికారం మన మీద రావాలి. ఆత్మ ఎంతగా మనల్ని ఏళ్తాడో అంతగా ఫలింపు ఉంటుంది. ప్రవహించు చోటెల్లా పచ్చదనం, అడుగుబెట్టు చోటెల్లా ఆశీర్వాదం. ఒక నదివై ప్రవహిస్తావు, అది నీ ఇంట, నీ సమాజంలో ఒక జీవ జల నదివై ప్రవహిస్తావు. దేవుని ఆత్మ ద్వారా నీవు ప్రవహించే చోటెల్లా సకల ప్రాణులు తిరిగి బ్రతుకుతాయి. మోడులైన చెట్లు పచ్చగా చిగురిస్తాయి. అలాంటి జీవ నదిగా నువ్వు మారిపోవాలి. జీవజల నదిగా నీవు ప్రవహించాలి. అల్పమైన కార్యాలు కాదు, దేవుని కొరకు ఘన కార్యాలకు పూనుకొని మనము సఫలత పొందాలి. యేసు నామములో రండి, మోకాళ్ళ మీదకి బిడ్డలారా. దైవజనులు మోకాళ్ళ మీదకి వచ్చేస్తారు. సంఘము కూడా ఒక ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక అభిషేక కార్యక్రమాన్ని సంఘం కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ నా ఆత్మలో ప్రవేశించిన వాడా, బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఇది. ఇంకా అసలు బాప్తిస్మమే పొందిన వాళ్ళు అర్జెంటుగా ఈ కూటమైనాక ముందు పోయి బాప్తిస్మం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత, మీ ఆత్మలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాణాన్ని, దేహాన్ని కూడా ఆక్టివేట్ చేయాలి. ప్రాణాన్ని, దేహాన్ని కూడా వశపరుచుకోవాలి, గెలవాలి. ఆ విధంగా ఆయన గెలిచినప్పుడు నీవు సంపూర్ణ స్థితి పొందగలుగుతావు. దేవుని బలమైనటువంటి కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీదకి వచ్చేసాయి. ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తుతి స్తోత్రం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ఆత్మ వ్యక్తత నాలో నుంచి బయటికి రాకుండా అడ్డగిస్తున్న అడ్డుబండలు ఏమున్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభువా నన్ను క్షమించు. నాలోని మొండితన, మూర్ఖత్వం, పొరపాటు వైఖరిని తొలగించు. ఒప్పుకో, నీదేదుందో, నీ లోపం ఏదుందో, నీ నాయకత్వపు ఉపదేశాన్ని తృణీకరించే ఏ లక్షణం నీలో ఉందో, ఎక్కడ నువ్వు ఈ విషయాలను, దేవుని సంగతుల్ని క్రాస్ చేస్తున్నావో దిద్దుకో. ఈరోజు సంపూర్ణ సమర్పణ చేసుకో. నిన్ను నువ్వు సంపూర్ణ సమర్పణ చేసుకో. ఇదిగో దేవా, నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితమని నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకో. దేవా సమర్పణ. నా ప్రాణాత్మ దేహములు నీకే సమర్పణ. నా కుటుంబము నీకే సమర్పణ. నా సమాజము నీకే సమర్పణ. నా పరిస్థితులు నీకే సమర్పణ. నా బిడ్డలు నీకే సమర్పణ. నా యజమానుడు నీకే సమర్పణ. నా భాగస్వామి నీకే సమర్పణ. నాకున్న ఆస్తిపాస్తులు నీకే సమర్పణ. నా పరిచర్య నీకే సమర్పణ. నా బ్రతుకు నీకే సమర్పణ. ప్రభువా నీకే సమర్పణ సమర్పించుకుంటున్నాను. నా సమస్యలు కూడా నీకే సమర్పణ. నా వ్యాధి బాధలు కూడా నీకే సమర్పణ. నా శోధనలు, నా లేమి, నా దరిద్రత కూడా నీకే సమర్పణ. నన్ను కనికరించు నాయన, కనికరించు. నన్ను నీ వశంలోకి తీసుకోయ్యా. నన్ను నీ చేతుల్లోకి తీసుకో ప్రభువా. నన్ను నీ చేతబట్టు. నీకు స్తోత్రములు. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా, ఈవేళ మాతో ముక్కుసూటిగా మాట్లాడా. ఎక్కడెక్కడైతే మేము ఇంకా బ్యాలెన్స్ అవ్వాల్సి ఉందో అక్కడెల్లా కూడా మేము అవ్వాలి. పూర్తిగా నీ చేతుల్లో ఓడిపోవాలి. నీవే మమ్మల్ని నిరంతరం గెలవాలి ప్రభువా. నువ్వు మమ్మల్ని ఎంత గెలుస్తావు, మేము లోకంలో అంత గెలుస్తాం. యేసయ్యా, నువ్వు మా ముందు మమ్మల్ని గెలవలేకపోతే మేము లోకాన్ని గెలవలే. యేసయ్యా, నువ్వు మా ముందు ఓడిపోతే మేము లోకం ముందు ఓడిపోతాం. అందుకే నువ్వు గెలువు. మమ్మల్ని వశపరచుకో. నా ఆత్మని వశపరచుకో. నా ప్రాణమును వశపరచుకో. నా దేహమును వశపరచుకో. మమ్మల్ని ఏలు ప్రభువా. రాజువై, రక్షకుడవై, పరిపాలకుడవై, పోషకుడవై మమ్మల్ని ఏలు నడిపించు. మా బిడ్డలందరిని ఆశీర్వదించు. ఏ ఒక్కరు కూడా అల్పులుగా ఉండకూడదు. ఈ ఉపవాస ప్రార్థన రోజు, ఈ చివరి కూటములో మా బ్రతుకులను, మా సమస్తమును నీ పాదములకే సమర్పణ చేసుకుంటున్నాం. మమ్మల్ని దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.